ముందు ఒక అమూల్యమైన సత్యాన్ని మనం నేర్చుకుందాం. ఏంటి అమూల్యమైన సత్యం అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గూర్చిన క్రిస్టాలజీలో ఇంక్లూడ్ అయిన ఒక సబ్జెక్ట్ డిసైబుల్స్ అంటే శిష్యులు. ఈ శిష్యరికాన్ని గూర్చిన అవగాహన లేకే, అంటే సరి అయిన అవగాహన లేకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఏ మోతాదులో ఎక్కడ ఆరాధించాలో తెలియక ఆయన యొక్క ఔన్నత్యాన్ని తగ్గిస్తున్నారు. అందుకే ఇలాంటి థియలాజికల్ సబ్జెక్టులు కొన్ని వారాలు మనం మాట్లాడుకుందాం. మీరు అగ్రీ అయితే మీకు ఓకేనా? ఓకే. దీని గురించి మనం మాట్లాడుకుంటే ఆయన ఔన్నత్యం ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి, ఆయనను వెంబడిస్తున్నప్పుడు శిష్యరికాన్ని ఎలా చేయాలో తెలియాలి. గురువుగారు స్నేహితుడిగా ఉన్నాడని గురువుగారి భుజాల మీద చేతులేసి నేను కూడా నీ ఫ్రెండ్ అని అంటే అది గురువు దగ్గర శిష్యరికం అనిపించుకోదని బైబిల్ చెబుతుంది. నాకు తమ్ముడు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, మంచి మాట. ఆయన చెప్పింది ఒకటి, చెప్పండి, ఆయన వెంబడిస్తున్న వాళ్ళు చేసేది ఒకటి. అంటే ఒకటి చెబితే ఒకటి అర్థమవుతుంది. అప్పుడప్పుడు తండ్రి కోపం వచ్చి తండ్రి తిట్టాడట. ఏమన్నాడంటే, మరి యధవా సన్నాసి ఇలాంటి పని చేసేసి అసలు నువ్వు నా కొడుకువేనా అన్నాడంట. ఆయన నీ కొడుకు అన్నాడట. అంటే ఇన్ని రోజులు నా తండ్రి అనుకున్నాను, నువ్వు నా తండ్రివి కదా, ఇన్ని రోజులు నన్ను మోసం చేసావు, నన్నే కదా అమ్మను కూడా మోసం చేసావా, చిచ్చి దుర్మార్గుడు ఎలాంటి పని చేసేవేంటని ఆడు తిట్టుకుంటూ, డాడీ ఎక్కడున్నాను ఒరే నేను తిట్టింది తిట్టు, నువ్వు ఏకంగా నేను డాడీ కదా అంటున్నావు, గుర్తుపెట్టుకో. మీకేమర్థమవుతుంది? ఆయన తిట్టిన తిట్లో వీడికి ఏమర్థమైందంటే నువ్వు నాకు నాన్నవే కదా అన్నాడంట. చెప్పింది ఒకటి, మాట్లాడుతుంది ఒకటి, వీడికి అర్థమైంది ఒకటి. ఈరోజు కూడా గుర్తుపెట్టుకోండి, చెబుతున్న విషయాలు ఏవైతే చెప్తున్నారో కనీసం అర్థం చేసుకునే నాలెడ్జ్ లేకుండా ప్రతి దానిని నేను అడుగుతున్నాను అడ్డగోలుగా కలిపిపోతే, క్రిస్టాలజీ అంటే నీకు అర్థం కాకపోతే, డివినిటీ అంటే ఏంటో నీకు అర్థం కాకపోతే, శిష్యరకం డిసైబుల్స్ అంటే ఏంటో నీకు అర్థం కాకపోతే, మీ మాట్లాడే మాటలు లోకల్ స్టాండింగ్లోనే ఉంటాయి. ప్రమాదం ఎక్కడొచ్చిందంటే, మనం చదివే బైబిల్ స్టడీని అంతా ఈ లోకల్ నాలెడ్జ్లోనే, అంటే మనం పెరిగిన వాతావరణంలోనే బైబిల్ని చదువుతాం కనుక మన కంపారిజను, మన ఇంటర్ప్రిటేషన్ కూడా అలాగే ఉంటుంది. మన సెన్స్లో చదవద్దు, మన యొక్క ఇంటర్ప్రిటేషన్లో చదవద్దు. దాన్ని బైబిల్ కాలానికి, ప్రభు యొక్క ఉద్దేశానికి, బైబిల్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్దేశంలోంచి బైబిల్ చదవండి, స్పష్టంగా మీకు అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు మనం లేవనెత్తుతున్న సందర్భం ఏంటంటే, ఏంటి శిష్యరికం అంటే చూద్దాం ఒకసారి. ఒక్క పదాన్ని మనం టచ్ చేసి ఈరోజు కొంచెం నిగూఢంగానే వినే సత్యాలు మనం తెర మీదకు తీసుకుని వద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం, జాగ్రత్తగా మత్తయి సువార్త 28వ అధ్యాయం, 19-20 వచనాలు చదువుదాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్టిజమియుడి. 16వ వచనం, 11 మంది శిష్యులను యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయన చూసి ఆయనను మొక్కిరి, కొందరు ఆయన సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, డిసైబుల్స్ అన్నాడు. నేను అడుగుతున్నాను, శిష్యుడు అన్న దానికి బైబిల్ ఎన్నిసార్లు ప్రస్తావన తీసుకొచ్చిందంటే, బైబిల్లో సుమారు ఈ పదం 295 సార్లు ఉంది. ఎన్నిసార్లు? 295 సార్లు. బైబిల్లో ఏదన్నా ఒక పదం ఒక్కసారి వాడాడంటేనే చాలా ఇంపార్టెంట్. ఒక్క పేరు ప్రస్తావింపబడిందంటేనే చాలా విలువైతే కానీ ప్రస్తావించడు. అలాంటిది 295 సార్లు శిష్యుడు అనే పదాన్ని బైబిల్ ప్రస్తావించిందంటే ఎంత ప్రాముఖ్యమైతే ప్రస్తావిస్తాడండి. శిష్యుడన్న దానికి గూగుల్ అర్థాలు కానీ, శిష్యులన్న దానికి టెక్నికల్ అర్థాలు కానీ, శిష్యుడన్న దానికి డిక్షనరీ మీనింగ్ ఏదన్నా ఉందంటే ఉంది. ఏముందో తెలుసా? నిన్ను నీవు త్యాగం చేసుకుంటూ నీ గురువు కోసం నువ్వు ఆరాధనకు గురై చివరికి నీ ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా ఎంచుకునే దాన్ని శిష్యరికం అన్నారు బైబిల్ డిక్షనరీలో. అంటే నీ ఆశలు అడియాసలు అవ్వాలి, నీ జీవితం పూర్తిగా ఆయనకు అంకితం అవ్వాలి. శిష్యుడు అనగానే దాని అర్థం ఏంటో తెలుసా? చివరికి నీ కోసం నువ్వు కాదు, నీ గురువు కోసం నువ్వు చనిపోవాలి. ఇది శిష్యరికం. ఈ శిష్యరికాన్ని గురించి ఆయన మాట్లాడింది బాగా వినండి. 4 సువార్తలు ఉంటే 4 సువార్తల్లో 100% ఆయన బోధ చేస్తే, నా మాటలు అర్థమవుతం లేదు, చిన్న మాటలు కాదు ఇవి.
సువార్తల్లో ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బతికి 3.5 సంవత్సరాలు ఆయన సువార్త చేస్తే సువార్తకు 100% అని ఒక పర్సెంటేజ్ ఇస్తే 100%లో అంటే 100%లో ఆయన శిష్యరికాన్ని గురించి ఎంత శాతం మాట్లాడాడంటే బాగా వినండి, 90% శిష్యరికం కోసమే మాట్లాడాడు. 10% బయట విషయాలు మాట్లాడాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు? మరలా అంటే ఆయన 100% బాధ చేస్తే 90% శిష్యరికం కోసం మాట్లాడాడు, 10% బయట విషయాలు మాట్లాడాడు. అంటే శిష్యరికం అనేది ఎంత ఇంపార్టెంట్ మీకు అర్థం అవ్వాలి. ఈ సబ్జెక్ట్ మీకు అర్థమైతే యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు చాలా గౌరవంగా మాట్లాడతాం. మనం భక్తి ఏంటో మనకు అర్థమవుద్ది. ఏం చెప్తున్నాడు వెళదాం, అర్థాల్లోనికి వెళదాం. ఏంటి శిష్యరికం అంటే? యేసుక్రీస్తు వారికి శిష్యరికం చేయడం అంటే వచ్చానమ్మా వెళ్ళానమ్మా అని కాదు. యేసుక్రీస్తు వారికి శిష్యరికం చేయడం అంటే అందరి దేవుళ్ళో మా దేవుడు గొప్పోడని చెప్పుకోవడం కాదు. అలా పొగిడిన వాళ్ళు చాలామంది ఉన్నారు బైబిల్లో. ఆయన్ని యేసుక్రీస్తు వారికి శిష్యరికం చేయడం అంటే నేను ఈయనకి మాత్రమే ప్రేయర్ చేస్తాను, నా డీపీ కూడా ఈయన ఫోటో పెట్టుకుంటాను అనడం కాదు. యేసుక్రీస్తుకు శిష్యరికం చేయడం అంటే వాగ్దానం కార్డు తెచ్చుకోవడం కాదు. యేసుక్రీస్తు వారికి శిష్యరికం చేయడం అంటే నేను క్రైస్తవుడనని చెప్పుకోవడం కాదు. శిష్యరికానికి మన ఊపిరాడనంత అర్థాలు భారాలు బైబిల్లో ఉన్నాయి. ఏమున్నాయి చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త చాలా జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. డెఫినేషన్ స్టార్ట్ అవుతుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం చాలా జాగ్రత్తగా వినండి. మన భక్తి పెరిగే విషయాలు ఇవి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి శిష్యులన్న దానికి ఆయన దగ్గర వాడిన పదం ఏంటో తెలుసా? ఫాలో మీ అన్నాడంట. డిసైబుల్స్గా ఎవరైతే ఉన్నారో ఫాలో మీ అంటే నన్ను వెంబడించండి. మనుషుల్ని వెంబడించొద్దు, లోకాన్ని వెంబడించొద్దు, మీ ఆశలను వెంబడించొద్దు, మీ చిత్తాన్ని వెంబడించొద్దు, మీరు లౌకికమైన ఏ గోల్స్ పెట్టుకొని వాటిని వెంబడించొద్దు. ఫాలో మీ, నన్ను వెంబడించండి. నన్ను వెంబడించండి అన్న దాంట్లో అన్నీ వదిలి వచ్చేయండి. అన్నీ వదిలి వచ్చేయండి అంటే ఫాలో మీ అనగానే ఒక గంట ఆయనతో తిరిగి వచ్చేయడం కాదు, ఒక గంట చర్చలో కూర్చుని వెళ్ళిపోవడం కాదు. శిష్యరికం చేయడం అంటే నీ ఉద్యోగంలో, నీ సంసారంలో, నీ వ్యక్తిగత జీవితంలో, ఇవన్నీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నడిచే నడకలో, పడకలో, కలలో, తెరిసినా కళ్ళు మూసుకున్నా ఏం చేసినా దానికి ఒక మీనింగ్ ఉంది. కలవరించాలి ఆయన కొరకు కలవరించడం అంటే ఎట్లా ఎలానో చెప్తున్నాడు చూడండి. మూల్యం చెల్లించాలట మాట్లాడుతున్నాడు. 12 మంది శిష్యులను పిలిపించాడు. వాళ్ళ పేర్లు ప్రత్యేకించి నమోదు చేయబడ్డాయి. ఆ 12 మంది పేర్లు నమోదు చేయబడిన తర్వాత 5వ వచనంలో యేసు ఆ 12 మందికి వర్క్ స్టార్ట్ చేసి పంపించాడట. కమాండ్ చేశాడు, మీరు పని చేయాలి. క్రైస్తవుడికి ముంగుర్తు, క్రైస్తవుడికి రూట్ వర్డ్, క్రైస్తవుడికి మూలపదం ఏంటి చెప్పనా? డిసైబుల్. మళ్ళీ చెప్తున్నా, క్రైస్తవుడు అన్న దానికి మూలార్థం ఏంటి? క్రైస్తవుడు అన్న దానికి మూలార్థం ఏంటో తెలుసా? శిష్యుడు. అంటే క్రైస్తవుడు అనే పదం పుట్టడానికి మూల పదం ఏంటో తెలుసా? ముందు శిష్యుడు. శిష్యుడు ఏమవుతాడు? శిష్యుడు ఏం చేస్తాడు? గురువుని ఫాలో అవుతాడు. ఫాలో అయితే ఏం చేస్తాడు? గురువు యొక్క కమాండ్స్ ఆనర్ చేస్తాడు. గురువు గారు మొట్టమొదట ఏం చెప్పాడంటే వారికి ఆజ్ఞాపించాడట, సువార్త చెయ్యండి అని చెప్పాడట. ఇప్పుడు చెప్పండి, నువ్వు శిష్యుడువా అని ఎవరన్నా నిన్ను బైబిల్ ప్రకారం డిక్లేర్ చేయాలి అంటే స్పీకర్కే కాదు, గుర్తుపెట్టుకోండి, మీకు కూడా డిక్లరేషన్ ఫామ్ ఏంటో తెలుసా? గాస్పల్ చెప్పాలి. నేను అడుగుతున్నాను, చెప్తున్నావా? సోది చెప్తావు అరుగుల మీద కూర్చుని, పార్కుల్లో కూర్చుని పనికి మేల మాట్లాడుతాను. అడుగుతున్నాను, నీ బ్రతుకు పెట్టుకుని ఆదివారం విన్న గాస్పల్ నువ్వు మండే టు సాటర్డే వరకు ఎక్కడైనా పంచావా? నీ ఎదురింటి ఎల్లమ్మతో ఏం మాట్లాడుతున్నావు? నీ పొరిగింటి పొల్లయ్యతో ఏం మాట్లాడుతున్నావు? నీ ఫ్రెండ్తో ఏం మాట్లాడుతున్నావు? గాస్పల్ అనేది నీ లైఫ్ స్టడీలో, నీ లైఫ్ యాటిట్యూడ్లో ఎదుటోళ్ళకి పంపిస్తున్నావా? స్పెండ్ చేస్తున్నావా? వారికి సువార్తను చెబుతున్నావా? సువార్త చెప్పనవాడు ఆయన ఫాలోవర్ కాదు. నువ్వు జస్ట్ ఫేస్బుక్ ఫాలోవర్ లాంటి వాడు మాత్రమే, నువ్వు ఇన్స్టా ఫాలోవర్ లాంటి వాడు మాత్రమే. అంటే కొంతమంది యాక్టర్ని ఇష్టపడినప్పుడు ఒక లైక్ ఇచ్చి ఒక ఫాలోయింగ్ ఎలా కొడతారో, దేవుళ్ళలో ఒక దేవుడిని లైక్ చేసావంతే, జస్ట్ లైక్ చేసావంతే.
ఈయన ఇష్టపడ్డావంతే. లేదు నేను ఇష్టపడడం కాదు, ఈయన నేను రియల్గానే ఫాలో అవుతున్నానంటే నీ బతుకుల్లో సువార్త ఉందా? నేను అడుగుతున్నాను. నీ పాట, నీ మాట, నీ నడక, ఈవెన్ నీ వాట్సాప్ స్టేటస్, ఇంకా నీ ఇన్స్టా స్టేటస్, ట్విట్టర్ వాడుతున్నావో, ఇంకేం వాడుతున్నావో, ఏ మీడియా వాడుతున్నావో, స్టడీస్లో ఉన్నావో, ఎంప్లాయీగా ఉన్నావో, సంసారంలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఎక్కడైనా నిన్ను కదిపితే నీ నోట ఆయన శిష్యుడిగా రావాల్సిన మాట సువార్త రావాలి. వస్తుందా? నేను అడుగుతున్నాను. ఏకులు జోకులు వేసుకుంటూ తిరుగుతాం మనం, టైం పాసులు చేసుకుంటూ తిరుగుతాం మనం. అడుగుతున్నాను, ఫంక్షన్కి వెళితే ఒక కార్యక్రమంలో కూర్చుంటే నువ్వేం మాట్లాడుతున్నావు? నీ తోటి ఉద్యోగస్తుల దగ్గర ఏం మాట్లాడుతున్నావు? డ్రెస్ కోడ్ మాట్లాడుతున్నావా? సెంట్ ఎంత పడుతుందని మాట్లాడుతున్నావా? నువ్వెక్కడున్నా నువ్వు యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నానని చెప్పుకుంటే ఆయన వెంబడిస్తున్నవాడు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ముచ్చట్లు పెట్టాలి. ఎవరి గురించి? నీ గురువు కోసం ఎదుటోళ్ళతో ముచ్చట పెట్టాలి. ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని నువ్వు ఇష్టపడితే నిజంగా వాళ్ళ నిజమైన లవ్ స్టోరీ అయితే నువ్వు వద్దన్న పక్క వాళ్ళకి చెబుతా చెప్పవా? తను అలా ఉంటుంది, తను ఎలా ఉంటుంది, అతను అలా ఉంటాడు, ఇతను ఎలా ఉంటాడు, ఈ టైంలో ఎలా చేస్తాడు, ఆ టైంలో అలా మాట్లాడతాడు, ఈ టైంలో ఎలా ఉంటుందని ఇన్ని ముచ్చట్లు నీకు ఇష్టమైన వ్యక్తి కోసం నువ్వు చెప్తే నువ్వు ఇష్టపడుతున్నానన్న దేవుని కొరకు ఏం చెబుతున్నావు? నాకు తమ్ముడు అన్నాడు, మీలాగే మా గేదె కూడా పాలు ఇవ్వలేదండి, ఆయన నమ్ముకున్న తర్వాత మా గేదె 2 లీటర్లు పాలు ఇచ్చిందని చెబుతున్నావా? పిల్లికి జ్వరం వచ్చిందని యేసుప్రభు నమ్ముకోమని చెబుతున్నావా? గ్యాస్ అయిపోయిందని పరిశుద్ధాత్ముడి పేరు చెప్తున్నావా? నేను అడుగుతున్నాను, ఏం చెప్తున్నావు? యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడం అంటే ఏం చెప్తున్నావు? నీకు అర్థమైందా అని అడుగుతున్నాను. అసలు నువ్వు శిష్యుడువా? డౌట్ వస్తుంది. నువ్వు శిష్యురాలువా? డౌట్ వస్తుంది. నువ్వు జస్ట్ యేసుప్రభుని లైక్ చేసావా? ఇప్పుడు ఉందిగా ట్రెండ్లో, లైక్ మాత్రమే చేసావా? అందుకే చెప్తున్నాడు, శిష్యుడికి మొట్టమొదటి క్వాలిఫికేషన్ అంటే మొదటి అర్హత, వెళ్ళండి, నేను చెప్పిన ప్రాంతాలకు వెళ్ళండి, మీ ప్రాంతాలే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా నిలబడండి. నశించిపోయే గొర్రెలు చాలా ఉన్నాయి, ఆ గొర్రెలకి సువార్త చెప్పండి. రోడ్డు మీద 4 ఏళ్ళు వేసుకుని వెళ్తున్నారంటే, రోడ్డు మీద 4 అల్లరి చేసుకుని వెళ్తారంటే, రోడ్డు మీద నిలబడి రకరకాల మనుషులు ఎకిలి చర్యలు చేస్తారంటే, రోడ్డు మీదే కాదు ఆ రోడ్డు మీదే అయ్యి మీ సెంటర్లోనే పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారంటే, ఆ 4 చూసినప్పుడు అవి నశించిపోయే గొర్రెలని నీ కళ్ళకు అనిపిస్తున్నాయా లేదా? ఆ ఎకిలి నవ్వులు నీకు కూడా నవ్వు వస్తుందా? శిష్యుడు ఎలా చూస్తాడు తెలుసా? వీళ్ళు ఎలా అయిపోయారేంట్రా, వీళ్ళని ఎలాగైనా సరే రక్షించాలనుకుంటాడు. ఎందుకంటే నువ్వు రక్షింపబడిన గొర్రె పిల్లవు గనక. వాళ్ళని చూస్తున్నప్పుడు నీ ఈదులో 4 చెడిపోతున్నప్పుడు, లేదా నీ ఊర్లో 4 తాగుబోతులు అయిపోయినప్పుడు, వ్యభిచారులుగా మారిపోయినప్పుడు, దొంగలుగా మారిపోయినప్పుడు, దోచుకునే వారిగా మారిపోయినప్పుడు, వాళ్ళని చూస్తున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఈదులో చర్చ అయిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళే లోపు రకరకాల మనుషులు కనబడతారు. వీళ్ళందరిని చూసినప్పుడు నీకు ఏం డిస్ప్లే వస్తుంది? బాగా తిరుగుతున్నారు వీళ్ళు, సండే మేమే తిరగలేకపోతున్నాం అనిపిస్తుందా నీకు? చెప్పు. రెస్టారెంట్ ఫుల్ అయిపోతే నీకు కూడా ఆ రెస్టారెంట్లోకి దూరాలనిపిస్తుందా? నీకు ఏమనిపిస్తుంది? నేను మళ్ళీ చెప్తున్నాను, అబ్బా అందరు దేవుళ్ళు వేరు, ఈ దేవుడు వేరు. ఈ దేవుడిని నమ్ముకోవాలి అంటే మళ్ళీ చెప్తున్నాను, నువ్వు కొన్నిటిని పూర్తిగా అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయడమే కాదు, అసహించుకోవాలి. అసహించుకోవడమే కాదు, ఒక మాటలో చెప్పాలంటే సాక్రిఫైస్, త్యాగం చేయాలి. వాటిని ఇష్టపడకూడదు. అంటే ఒకప్పుడు నీకు అవి ఇష్టమై ఉండాలి, కానీ ఇప్పుడు అవి నీకు ఇష్టం కాదు. ఎందుకంటే నేను వెంబడిస్తున్నా నా ప్రభువుకి చెప్పండి, అవి ఇష్టం కాదని నీ ఇష్టం ఆయన ఇష్టం అవ్వాలి, ఆయన ఇష్టం అని చెప్పండి నీ ఇష్టం అయిపోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఇంకేం చెప్తున్నాడు? 16వ వచనంలో చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. 16వ వచనంలో, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపునట్టు మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకంగా ఉండండి, పామురాల వలె నిష్కపటులై ఉండండి. అంటే సొసైటీ ఎలాంటిదంటే తోడేళ్ళ సొసైటీ. తోడేళ్ళు ఉన్నాయంటే సమాజంలో తోడేళ్ళు ఉన్నాయి, మృగాలు ఉన్నాయి. ప్రమాదకరమైన భయంకరమైన చీల్చేసి చెండాడేసే మన జీవితాన్ని నిలువెల్లా నవ్వులు పాలు చేసేసే తోడేళ్ళు ఉన్నాయి.
తోడేళ్ళు అంటే తోడేళ్ళు కాదు, ఆ రోజున్న టెర్మినాలజీని ప్రభు ఉపయోగించుకుని బాగా వినాలి. ఆ రోజున్న మొదటి శతాబ్దపు తోడేళ్ళ దండయాత్రను ఉపయోగించుకుని ఏదో రూపకలంకారంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? వెళ్ళండి, సువార్త చెప్పండి. సువార్త చెప్పమన్నాను కదా అని ప్రతి దిక్కున నిలబడి చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు జాగ్రత్త. ఆ చెప్పేటప్పుడు మీకు కాస్తంత మెలకు లేకపోతే తోడేళ్ళు మిమ్మల్ని సీరేస్తాయి, మిమ్మల్ని ఇరికిస్తాయి, అవసరమైతే మిమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తే. ఏంటి ఆ తోడేళ్ళు అంటే? 17వ వచనంలో డెఫినేషన్ ఇస్తున్నాడు, మనుషులను గూర్చి జాగ్రత్త పడండి. ఇప్పుడు చెప్పండి, తోడేళ్ళు అంటే ఎవరు? చెప్పండి. తోడేళ్ళు అంటే ఎవరు? మనుషులే. మనుషులంటే ఎవరు? తోడేళ్ళే. ఇప్పుడు ఈ తోడేళ్ళ జాతి మధ్యకి, అంటే ఈ ప్రమాదకరమైన తోడేళ్ళ మధ్యకి గొర్రెల్లా పోతున్నది ఎవరు? చెప్పాలి, మనమే. ఇప్పుడు చెప్పండి, తోడేళ్ళ మధ్య మీరు సింహాలను అనలేదు. చెప్పండి, తోడేళ్ళ మధ్య, మళ్ళీ చెప్తున్నాను, మీరు భయంకరమైన దాడి చేసే జీవులను అనలేదు. మనం ఎవరు? చెప్పండి, గొర్రెలం. సింహం ఎప్పుడు ఆయనే, గుర్తుపెట్టుకోండి. యోధా గోత్రపు సింహం తరపున అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవారిగా మనం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే తోడేళ్ళు, ఆ తోడేళ్ళు ఏం చేస్తాయి? కిందకి చెప్తున్నాడు చూడండి, వీరిని అన్యజనులకు ఏం చెప్తాడట? వీరు మహాసభలకు అప్పగిస్తారట, సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొడతారట, అవసరమైతే మిమ్మల్ని చంపేస్తారట. శిష్యుడికి జరిగేది ఏంటంటే, ఒకటి సువార్త చెప్పాలి. ఈ సువార్త చెప్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, మీ విల్లి, మీ వాకిలి, మీ పొలము, మీ సంతానము ఇవి అభివృద్ధి పొందుతాయని చెప్పట్లేదట, మరి ప్రమాదం జరుగుద్దని చెప్పాడట. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారిని వెంబడిస్తే ఏమొస్తుంది అంటే, మళ్ళీ చెప్తాను, యేసు ప్రభు వారిని వెంబడిస్తే ఏమొస్తుందంటే డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాం. డేంజర్గా అంటే భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి పోతాం. ఈ నమ్ముకున్న తర్వాత నీ కడుపులో మధ్య కూడా కదలలేదంటే సంథింగ్ రాంగ్. మరి చెప్తున్నాను, నువ్వు ఈ నమ్ముకున్న తర్వాత నీకు ఏం అవ్వట్లేదు, నీకు ఎదిరింటోలు ఏమట్లేదు, పక్కింటోలు ఏమట్లేదు, అన్యులతో నీకు ఇబ్బంది రావట్లేదు, ఎవరితో నీకు ఇబ్బంది రావట్లేదంటే గుర్తుపెట్టుకో, రాజీ పడిపోయి బతుకుతున్నావు. నీకు అందరూ ఊరు వాడ చుట్టాలు అయిపోతున్నారు, అందరు నీకు ఊరు వాడ, అందరు నీకు స్నేహితులు అయిపోతున్నారు. అంటే నీ నమ్మకాల్లో కూడా వాళ్ళ నమ్మకాలు కలిపేస్తున్నావు, సార్వత్రిక అంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నావు. అంటే లాజికల్గా నువ్వు అయిపోయావు తెలుసా? రాజీ పడిపోయావు. యేసుక్రీస్తు వారిని వెంబడిస్తే ఏం జరుగుద్ది? ఏం జరుగుతుందో చెప్పనా? ఆయన అన్నాడు, నన్ను వెంబడించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అతిపెద్ద ప్రమాదం ఏంటంటే డేంజర్ ఉంది. జనాలు మీకు తోడేళ్ళా పగబెట్టేస్తారు, సభల్లోకి తీసుకెళ్ళిపోతారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారు, మీ ఇల్లు వాకిల మీద అవసరమైతే కంప్లైంట్ ఇస్తారు, నీ ఉద్యోగం మీద ఒక లెటర్ రాస్తారు, నీ సంసారం మీద అబ్యూస్కరంగా కొన్ని మాట్లాడతారు. ఒకటేటి రెండేటి ఎన్ని మాట్లాడాలని మాట్లాడతారు. ఇవి ఇలా జరుగుతున్నాయంటే కారణం ఏంటో తెలుసా? కిందికి చెప్తున్నాడు చూడండి, కిందికి 18వ వచనంలో, వీరికి అన్యజనులకు సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడదుము అని చింతింపకుడి. మీరు ఏమి చెప్పవాలన్న ఆ టైంలో మీకు తెలియబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉంది, మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. మీరు నా నామ నిమిత్తము అందరి చేత ద్వేషింపబడదురు, అంతము వరకు సహించిన వాడు చెప్పండి రక్షింపండి. ఇప్పుడు చెప్పండి, ఆఫర్స్ ఏంటో తెలుసా? తోడేళ్ళు వస్తాయి. ఆఫర్స్ ఏంటో తెలుసా? అప్పగిస్తారు. ఆఫర్స్ ఏంటో తెలుసా? మిమ్మల్ని చంపేసే ప్రయత్నం చేస్తారు. ఆఫర్ ఏంటో తెలుసా? నా నామాన్ని మీరు గట్టిగా పట్టుకున్నందుకు మీకు నేను హెల్ప్ చేస్తానన్న. ఇప్పుడు చెప్పండి, మీరెందుకు మాట్లాడుతున్నారు? మీరెందుకు ద్వేషానికి గురవుతారు? మీరెందుకు సభల పాలు అప్పగింపబడతారు? మీరెందుకు నలుగురి చేత తక్కువ చేయబడతారు? కారణం ఒకటే, నా నిమిత్తం. నిజానికి మీకు వాళ్ళకి ఏ గొడవలు చెప్పండి లేవు. మీ ఎదిరింటోడికి నీకు ఏ గొడవలు లేవు, వాడికి నీకు వ్యాపార లావాదేవీలు ఏ నష్టం లేదు. నీకు కేవలం వాడికి నీకు దేని వల్ల గొడవ వస్తుందంటే, నన్ను నమ్ముకుని నా గురించి చెబుతున్నావు కనుక గొడవ వస్తుంది. ఇప్పుడు చెప్పండి, నీకు ఎవరితోనూ బయటోళ్ళతో నీకు గొడవ రావట్లేదంటే చెప్పండి, నువ్వు ఆయన గురించి చెప్పడం ఎప్పుడో మానేసావు. నేను అడుగుతున్నాను, నిలువు నామాలట్టుకున్న వాళ్ళతో నీకు, అంటే నేను ఈ మాట అంటున్నాను, ఇబ్బంది పడకండి,
రకరకాల నమ్మకాలు పెట్టుకున్న వాళ్ళకి, నామాలు పెట్టుకున్న వాళ్ళకి, తాయితులు కట్టుకున్న వారికి, మూఢనమ్మకాలు నమ్ముకున్న వారితో కూడా నువ్వు చట్టా పట్టలు వేసుకుని బాగానే తిరుగుతున్నావంటే నువ్వు ఏ రోజు వాళ్ళకి ఏ మాట, ఒక్క మాట కూడా చెప్పని మాట అంటే చెప్పనా? నువ్వు నమ్మిన ప్రభు కోసం చెప్పు. ఎందుకంటే ఎంత దొంగోడు అంటే నువ్వు మళ్ళీ చెప్తున్నాను, అది గనక చెప్తే నీ ఫ్రెండ్షిప్ ఎక్కడ లూజ్ అవుతాయని, ఎవరిని హైడ్ చేస్తావు తెలుసా? నీ క్రీస్తుని హైడ్ చేసేస్తావు, నువ్వు దాసేస్తావు. పైపచ్చుకో సోది మాట చెప్తావు పైకి ఏమనంటే, నాకు దేవుడు అంటే నమ్మకం, నేను అందరినీ చెప్పండి గౌరవిస్తాను. నీ ఏదో బోడు గౌరవం ఎవరికి కావాలి? నాకు దేవుడు అంటే ఇష్టమే కానీ అందరినీ గౌరవిస్తా అంటే నువ్వు గౌరవించు. మళ్ళీ చెప్తాను, అందరినీ గౌరవించు, ప్రేమించు. కానీ ఫెయిత్ విషయంలో నీ స్టాండింగ్ ఏంటి? నీ ప్రభు కోసం ఏం చెప్తున్నావు? నీ ప్రభు గట్టిగానే అడుగుతున్నాడు, ఇదిగో నా నామం నిమిత్తం అందరి చేత దేశింపబడాలి. నేను శిష్యుని అనడానికి మొట్టమొదటి కారణం సువార్త చెప్పాలి. నేను శిష్యుని అనడానికి మొట్టమొదటి కారణం ఆ సువార్త చెప్తున్నందుకు అందరూ నన్ను ఏమంటారు చెప్పిన? తలపోటు కూడా రైడు అంట. నువ్వు బస్సులో కూర్చున్నా, ఆటోలో కూర్చున్నా, ఉద్యోగం చేసినా, ఏం చేసినా టైం దొరికినప్పుడల్లా నువ్వు నోరిప్పితే ఏం మాట్లాడాలి? దేవుడు దేవుడు అనాలి. అంటావా? ట్రెడిషనల్గా బతికేస్తున్నావా? చెప్తున్నాను. అంటున్నావా? ట్రెడిషనల్గా బతుకుతున్నావా? సండే వచ్చింది చర్చికి వెళ్ళాలి, వెళ్ళకపోతే ఏదో ఒక నష్టం జరుగుతుంది అనుకుంటున్నావా? పేరుకే క్రైస్తవుడివి, క్రైస్తవురాలుగా చిన్న ప్రేయర్ రిక్వెస్ట్లు అప్పుడప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నావా? అందుకంటున్నాను, నువ్వు ద్వేషానికి గురవుతావా అంటే అవుతావు ఖచ్చితంగా. ఆయన ప్రేమిస్తున్నావు కనుక అనేకుల ప్రేమకు దూరం అవుతావు అంటే దూరం అవుతావు. అందుకే ఈ 10వ వచనంలో అంటున్నాడు, ఇది ఎప్పటి వరకు జరుగుద్ది అంటే, మళ్ళీ చెప్తున్నాడు, ఇది ఎప్పటి వరకు జరుగుద్ది అంటే 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు కాదు, అంతమ వరకు నేను ద్వేషిస్తూనే ఉంటారు. ఎవరంతం చెప్పండి? నువ్వు మట్టిలో మట్టి అయిపోయే వరకు నీ ఇరుగు పొరుగు వారితో నీకేం స్టార్ట్ అవుతుందో తెలుసా? రగడే స్టార్ట్ అవుతుంది. అదే 10:34 ఏమంటున్నాడు చూడండి. అదే 10:34 వచనంలో, నేను భూమి మీద కోట్లు గొడవల్లో ఉన్న వారికి సమాధానాలు, పిల్లలు లేని వారికి సమాధానం ఇవ్వడానికి, ఇంకా చెప్పండి నాకు గుర్తురాట్లేదు కొన్ని, వ్యాపారాల్లో నష్టపోయిన వారికి సమాధానం ఇవ్వడానికి, ఇంకా చెప్పండి ఆఫర్లు నాకు గుర్తురాట్లేదు చెప్పండి, వ్యాధుల్లో ఉన్న వారికి స్వస్థతపరమైన సమాధానం ఇవ్వడానికి నేను రాలేదు. నేను వచ్చింది దేనికంటే ప్రాముఖ్యమైనది, అవి జరగవంటే జరుగుతాయి, నేను వచ్చింది ప్రాముఖ్యమైన దేనికంటే భూమి మీద చెప్పండి ఖడ్గమునే కానీ చెప్పండి సమాధానం పంపడానికి నేను రాదు. అంటే నా పక్షాన్ని నిలబడిన వాడి మీదకి ఏమొస్తుంది తెలుసా? ఖడ్గం వస్తుంది. ఇద్దరు స్నేహితులకి ఏం జరుగుతుందో, తల్లిదండ్రులకి ఏం జరుగుతుందో కింద చెప్తున్నారు చూడండి. ఒక మనుషునికి వాని తండ్రికి, కుమార్తెకి ఆమె తల్లికిని, కోడలికి ఆమె అత్తకి చెప్పండి విరోధం పెట్టవచ్చు. ఎందుకు? నీకేమో భక్తి ఎక్కువ, మీ అత్తకేమో భక్తి తక్కువ. ఇద్దరికి ఏం స్టార్ట్ అవ్వదు చెప్పండి? రగడ. మీకు ఏ రగడ స్టార్ట్ అవ్వకుండా సాయంత్రం కంచంలో అన్నం పెట్టుకుని టీవీ ముందు కూర్చున్నారంటే చాలా పెద్ద భక్తి మీ ఇద్దరిదే. ఆ మాటలు అర్థమవుతులేదు. మీ అత్త ఎలా తగడిందో చెప్పండి, మీ అత్త ఎలా తగలడిందో నువ్వు కూడా అలాగే సీరియల్ సెట్ ముందు కూర్చుంటున్నావంటే నీదొక భక్తా, నీదొక శిశ్రేఖమా? మళ్ళీ అడుగుతున్నాను, మీ నాన్న భక్తిపరుడు కాదు, మీ నాన్న తాగుబోతూ, నువ్వు భక్తిపరుడు, నీ విశ్వాసవి, సంఘానికి కావలసిన వ్యక్తివి. కానీ మీ నాన్నకి బాగానండి, మీ నాన్నకి నీకు చెట్టా పట్టలేచుకుని తాగొచ్చిన మీ నాన్నతో కూడా కూర్చుని నువ్వు మాట్లాడుతున్నావంటే, మీ నాన్న నువ్వు చెట్టా పట్టాలేసి తిరుగుతున్నారంటే నేను అడుగుతున్నాను, నీది భక్తా? అంటే మీ నాన్న వదిలేమని కాదు ఒకటి చెప్తుంటే అర్థమవుద్ది. అడుగుతున్నాను, మీ అమ్మను వదిలేమని కాదు ఒకటి చెప్తుంటే అర్థమవుతుంది. కానీ భక్తి విషయంలో వాళ్ళతో మీరు ఎందుకు లాలోజీ అవుతున్నారు? అడ్జస్ట్మెంట్ నడుపుతున్నాను, సర్దుబాటు ఎందుకు అవుతున్నారు? ప్రభు అంటున్నాడట, నీకు ఎవరితో పడదు, బయటోడితోనే, ఎదిరింటోడితోనే, పక్కింటోడితోనే కాదు, అసలు నీ ఫ్యామిలీలోనే పడదు. నువ్వు శిష్యుడు అయితే క్వాలిటీ బ్రైట్గా చెప్తున్నావు, నువ్వు శిష్యుడు అయితే సువార్త చెప్తావు, నువ్వు శిష్యుడు అయితే ద్వేషిస్తారు, నువ్వు శిష్యుడు అయితే నీ కుటుంబంలో కూడా భక్తిహీనులు ఉంటారు. ఉండరా? మన కుటుంబంలో అందరూ ప్రవర్తనైనా మన ఇంట్లో ఎవరున్నారు చెప్పండి? మన అత్త ప్రవర్తనయా చెప్తున్నాను, మన మామ ప్రవర్తనయా ప్రవర్త మన ఇంట్లో పెడుతున్నారు. మనకున్నంత భక్తి వాళ్ళకి లేకపోతే వాళ్ళతో మనకి ఏం స్టార్ట్ అవుతుంది చెప్పండి? వాడు స్టార్ట్ అవుద్ది, ఇబ్బంది అవుద్ది. వాళ్ళు మనతో పొసగరు. ప్రేయర్ అంటే ఇబ్బంది అవుద్ది, బైబిల్ అంటే ఇబ్బంది అవుద్ది. వాళ్ళకి మనకు కుదరదు, ఎందుకంటే మన ఆలోచనలు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు. చివరికి ఏమో చెప్పిన గొడవలు అయిపోతాయి. యేసుక్రీస్తు వారిని వెంబడిస్తే తల్లికి కూతురికి గొడవ అవుద్ది. యేసుక్రీస్తు వారిని వెంబడిస్తే భక్తి ఉన్న కూతురికి, భక్తి లేని తల్లికి ఇబ్బంది అవుద్ది. యేసుక్రీస్తు వారిని వెంబడిస్తే భక్తి కలిగిన తండ్రికి, భక్తి లేని కొడుక్కి ఇబ్బంది అవుద్ది.
నేను పేరు చెప్పట్లేదు, చెప్పొద్దన్నాడు ఆయన. నేను ఒక కర్ణాటక సినిమా యాక్టర్ కలిశాడు నిన్న వచ్చి నాకు. ఆయన వచ్చి లంచ్లో కూర్చునేంత వరకు ఆయన యాక్టర్ అన్న సంగతి నాకు తెలియదు. పెద్ద పెద్ద హీరోయిన్లతోనే యాక్ట్ చేశాడు. ఎందుకే ఒక నెల 2 నెలల నుంచి వాళ్ళు డేట్స్ అడుగుతున్నారు. ఎవరా అని చెప్పి నాకు డేట్లు ఖాళీ లేవని చెప్పినందుకు చివరికి దుబాయ్ నుంచి ఫ్లైట్ వేసుకుని ఆ ఫ్లైట్ మీద దిగి మా ఇంటికి వచ్చి తీరా నేను చూస్తూ ఇదే హాలీవుడ్ హీరోలో ఉన్నాడు అనుకున్నాను. నేను అనుకున్నదే నిజమైంది. ఆయన నిజంగానే హీరో. ఒకప్పుడు పేరు చెప్పొద్దన్నారు. టైం వచ్చినప్పుడు ఎప్పుడైనా టెస్ట్ పని చెప్పిద్దాంలేండి, ఎందుకంటే ఆయన కొన్ని ఇబ్బందులు బట్టి చెప్పొద్దన్నారు. ఆయన వచ్చారు, డేట్స్ అడుగుతున్నారు. వాళ్ళతో పాటు కొంతమంది సహోదరులు వచ్చారు, డేట్స్ అడుగుతున్నారు. ఆ తర్వాత చెప్పారు, ఏమని చెప్పారు చెప్పినా, నేను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత పూర్తిగా సినిమా ఇండస్ట్రీని వదిలేశాను. నేను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వీటన్నింటిని పక్కన పెట్టేశాను. మాట్లాడితే భోజనం ముందు దేవుడు, భోజనం చేసిన తర్వాత దేవుడు, కారు ఎక్కే ముందు దేవుడు, కారు దిగుతున్నప్పుడు దేవుడు. ఒక యాక్టరు, సినిమా యాక్టరు, చాలా ఫిట్గా ఉన్నాడు. ఫిట్నెస్ కూడా చాలా అట్రాక్షన్గా ఉన్న ఫిట్నెస్ అయింది. మాట్లాడితే దేవుడు 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 దేవుడు. చివరికి నేను అడిగాను, ఆయనకి నాకంత పిల్లలు ఉన్నారు, నాగలాగే కుర్రగా కనబడుతున్నాడు, కానీ ఆయనకున్న ఫిట్నెస్ని బట్టి వయసు కనబడట్లేదు. 50 సంవత్సరాలు ఆయనకి, అంటే కుర్రగానే ఉన్నాడు. మీకు అంతగా తాహలాడితే బ్రేక్ తర్వాత రండి, ఫోటో చూపిస్తా, లైవ్లో వద్దు. వీలైతే ఎప్పుడైనా మన సెమినార్ పిలుద్దాం, టెస్ట్ పని చెప్పిద్దాం. సరే, ఏదైతే వచ్చాడో నాకంత కొడుకున్నాడు, కూతుర్లు ఉన్నారు. నేను అడిగాను, నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే ఫాస్ట్ కల్చరు, కోట్ల రూపాయల కల్చర్లో బతుకుతున్నారు. వాళ్ళ కార్లే చాలా రేంజ్, అంటే వాళ్ళు ఆడీలు, బెంజులు, పెద్ద పెద్ద కార్లు అవన్నీ. అలాంటి కార్లు వాళ్ళ కొడుకులు కూతురు తిరుగుతున్నారు. నాకు డౌట్ వచ్చి అడిగాను, మీ అబ్బాయి భక్తిగానే ఉంటాడని అడిగాను. అప్పుడు అన్నాడు, మొఖం ఇలా దించి ఒకసారి నా వైపు చూసి, బ్రదర్ నీకు విషయం చెప్పాలి, కేవలం వాడి భక్తిగా లేనందుకు, కేవలం వాడు నేను నమ్మిన దేవుడిని నమ్మలేనందుకు, కేవలం నేను నమ్ముతున్న దేవుడిని నాకంత ఎఫెక్ట్గా వాడు నమ్మలేనందుకు ఈరోజు ఆయన లండన్ పంపించేశాను. వాడికి కావాల్సిన డబ్బంతా ఇచ్చేసాను, నువ్వు చదువుకోరా. మళ్ళీ నీకు నాకు కూర్చొని ఆత్మీయంగా మనం మాట్లాడుకోవాలంటే యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించేంత వరకు ఈ తండ్రి ప్రేమను నువ్వు చూడలేవరని చెప్పి ఎంత సీరియస్ డెసిషన్ తీసుకున్నాడు. ఆశ్చర్యం వేసింది నాకు. అడుగుతున్నాను, ఇంత ఎదుగొచ్చిన కొడుకుని, ఇంత చదువుకుంటున్న కొడుకుని ఏ విషయంలో ఆ కొడుక్కి తండ్రికి గొడవ అవుతుంది చెప్పండి? భక్తి గుండ్రా, మీడియా మానేరా, భక్తి గుండ్రా, సోషల్ అలవాట్లు మానేరా, భక్తి గుండ్రా, దురలవాట్లు మానేరా, భక్తి గుండ్రా. నేను నమ్మిన యేసుప్రభు కోసం నేను వదిలొచ్చానంటే ఆయన ఎంత అద్భుతమైన దేవుడు ఒక్కసారి తెలుసుకోరా. నువ్వు ప్రతిసారి భక్తి విషయంలో నాకు వ్యతిరేకమైన పనులు చేస్తున్నావురా, నా ప్రభుని ఎక్కిరించే పనులు చేస్తున్నావు, నీకు నాకు కుదరదురా, నువ్వు దూరంగా ఉంటారని లండన్ పంపించేశాడు చదువుకోవడానికి. లండన్ జాయిన్ చేసి డైరెక్ట్ ఇక్కడికి వచ్చారు. నేను అడుగుతున్నాను, ఒక తండ్రి పూర్తిగా దేవుడి మీద అనుకుంటే, అడుగుతున్నాను, ఒక సినిమా ఫీల్డ్లోంచి వచ్చిన ఒక తండ్రి పూర్తిగా దేవుడి మీద అనుకుంటే కొడుకుకి తండ్రికి ఏ విషయంలో గొడవ వచ్చింది చెప్పండి? డబ్బుల విషయంలో గొడవ వచ్చిందా? బంగారం విషయంలో గొడవ వచ్చిందా? ఆస్తుల విషయాల్లో గొడవలు వచ్చినాయా? దేని విషయంలో? వాళ్ళకి లైఫ్ బాగుంది, వాళ్ళకి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, దుబాయ్లో సెటిల్ అయిపోయిన ప్లేసెస్ ఉన్నాయి, అరబ్బులతో వాళ్ళకి చక్కటి సంబంధాలు ఉన్నాయి, ఎంత లగ్జరీ లైఫ్ ఉన్నప్పుడు అంతా బాగున్న ఈ తండ్రి కొడుకులకి ఎంత గొడవ వచ్చిందంటే చెప్పండి? అగ్గేయడానికి వచ్చిన ఆయన వల్ల వచ్చింది చెప్పండి? ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వల్ల. ఆయనకి శిష్యుడు అవుతే ఏమవుద్ది? కొంతమందితో మనకి తగలడిపోద్ది. మళ్ళీ చెప్తున్నాను, చాలామంది నాకు సలహా ఇస్తున్నారు. ఏ విషయంలో కొన్ని సలహాలు తీసుకుంటాను, కానీ ఆయన పక్షాన నిలబడి ఫైట్ చేస్తున్నప్పుడు ఎవరు సలహాలు ఇచ్చినా నాకు తీసుకోవాలనిపించదు. ఏం సలహా ఇస్తున్నారంటే, యేసుక్రీస్తు వారి దైవత్వం కోసం మళ్ళీ మీరు యుద్ధం చేస్తున్నారు, ఈ టైంలో మనం సైట్ అది కొనాలనుకుంటున్నాం, ఈ టైంలో మళ్ళీ ఇవన్నీ గొడవలన్నీ మనకు అవసరమని చెప్పి గొడవలు పెట్టుకుంటే మళ్ళీ దీని ఎఫెక్ట్ మన ప్రాజెక్ట్ మీద పడుతుంది, ఈ టైంలో మనకెందుకు, ఆయన డివినిటీ కోసం మనం ఎంత బోధించినా ఈ జనాలకు అర్థం కాదు, ఆయన పుడితే ఏంటి పుట్టకపోతే ఏంటి, అన్ని రకరకాల ప్రశ్నలు అడుగుతుంటే ఈ విషయంలో నీకు ఎందుకని అడిగితే నేను అన్నాను, నీకెందుకేంటి, నాకు కాకపోతే ఇంకెవడకి. అవసరమైతే ఆయన కోసం ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ అయిపోతా, అవసరమైతే ఆయన కోసం ఆస్తులు నష్టపోతా, అవసరమైతే ఆయన వెంబడిస్తున్నందుకు, ఆయన పక్షాన్ని నిలబడి ఆయన దైవత్వాన్ని తగ్గిస్తున్నందుకు వాళ్ళు నా మీదకి ఎగిరితే తునప్రాయంగించుకోవడానికి నా ప్రాణాన్ని కూడా బలిపీఠ మీద ఎక్కించడానికి సిద్ధమైపోతాను. అడుగుతున్నాను, ఆయన గౌరవాన్ని తగ్గిపోతుంటే నా గౌరవం ఎక్కడో పోతుందని నేను నిలబడకుండా నేను నోటి మీద వేలేసి కూర్చుంటే అడుగుతున్నాను, ఆయన దైవత్వాన్ని తెలిసిన మనమే మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు? అందుకు అడుగుతున్నాను, ఈయన అర్థమైతే ఈయన గూర్చి ఎలాంటి నిర్ణయాలు, శిష్యుడు అంటే కేవలం నమ్ముకుని వెళ్ళిపోవడం కాదు, త్యాగం. మనుషులతో మాటలు పడతాం, ద్వేషానికి గురవుతాం, మనుషులు రకరకాల మాటలు అంటారు, చివరికి ఫ్యామిలీలో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. తల్లినైనను తండ్రినైనను నాకన్నా ఎక్కువగా ప్రేమిస్తే నా ప్రేమకు పాత్రుడు కాడు.
చివరికి ఈయన గురించి చెప్పుకుంటూ తిరిగితే నా ఫ్యామిలీకి కూడా నేను టైం సరిగా ఇవ్వలేను. ఈయన గురించి నేను చెప్పుకుంటూ తిరిగితే నా తండ్రితో నేను సరిగ్గా ఉండలేను, నా తల్లితో నేను సరిగ్గా ఉండలేను, నా కుటుంబంతో నేను సరిగ్గా ఉండలేను. చివరికి వాళ్ళకి నాకు డిస్టెన్స్ పెరుగుద్ది. ఆ డిస్టెన్స్లో వాళ్ళు నన్ను అపార్థం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడు అడుగుతారు, అస్తమాల సువార్తేనా, అస్తమాల నీకు దేవుని మాటలేనా, అస్తమాల బైబిల్ స్టడీ అయినా, అస్తమాలు నీకు ఇదేనంటే వాళ్ళు అడిగిన ప్రశ్న, నాకు అస్తమాలు ఇంకా అదే, నాకు ఆయన కాకపోతే ఇంకెవరంటే అప్పుడప్పుడు వాళ్ళ మనసులోంచి బయటకు రాదు, కానీ ఒక మాట మాత్రం వాళ్ళ గుండెల్లో ఊగిసలాట ఆడుతుంది, నీకు నాకన్నా ఆయన ఎక్కువ నేను ఎక్కువ అంటే వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఒకే ఒక్క మాట, నీకన్నా నాకు ఆయనే ఎక్కువ. కన్నాన్రా, కన్నా ఆయనే ఎక్కువ. పెంచాన్రా, పెంచే ఆయనే ఎక్కువ. నీ జీవిత భాగస్వామిని అయినా ఆయనే ఎక్కువ. ఆయన పళ్ళ మీద తిరగకుండా నా పళ్ళ మీద తిరగమంటావా చెప్పు. నీకన్నా నేను ఆయన్ని ఎక్కువ ప్రేమిస్తా, నీకన్నా ఆయన్నే ముందు పెట్టుకుంటా, నీకన్నా ఎక్కువ ఆయనకి ఇంపార్టెంట్ ఇస్తా. అలా కాదు ఈరోజు మన బర్త్డే, నీ బోడి బర్త్డే తర్వాత కేక్ కొద్దాం, ముందు ఆయనకి సభకెళ్ళి వస్తా. ఫీల్ అయిపోయారు అలాంటివన్నీ చెప్తున్నప్పుడు. అలా కాదు ఈరోజు మన పెళ్లి రోజు సాయంత్రం ప్రార్థన చేసుకుందాం, ముందు నోరు మూసుకో, సువార్తకి వెళ్ళి వస్తా. ఇలాంటివన్నీ వాళ్ళకి నచ్చుతాయి చెప్పండి, గుర్తుపెట్టుకోండి. ఫ్యామిలీతో ప్రాబ్లం వస్తుందా, ఫ్యామిలీతో బేట్లు పడతాయంటే అంటున్నాడు ఆయన, ఎవడైనాను కొడుకుని కానీ కూతుర్ని కానీ, ఆ మాటలు ఏమైనా బాగున్నాయండి, కొడుకుని కానీ కూతుర్ని కానీ ముక్కు నీలాగుంది కళ్ళు నీలాగా ఉన్నాయని నువ్వు ఎంత ప్రేమించినా పర్లేదు, కానీ నాకన్నా ఎక్కువ ప్రేమించావో ఆయన ప్రశ్న అడుగుతాడు, యు లవ్ మీ జేమ్స్, ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. ప్రేమిస్తున్నాను ప్రభు అంటే అప్పుడు ఆయన అంటాడు, ఏం ప్రేమిస్తున్నావు, ఈ మధ్య చిల్డ్రన్స్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు అంటాడు. కాదు ప్రభు అని అడుగుతున్నాను, ఎవరిని ప్రేమిస్తున్నావు, నీ ఫోన్కి గంటలు తగలెడుతున్నావు, నీ స్నేహితుల దగ్గర గంటలు కూర్చుంటున్నావు, ఎవరిని ప్రేమిస్తున్నావు. ఆయన అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. అందుకే కూతుర్ని కానీ కొడుకుల్ని కానీ తల్లిదండ్రులను కానీ ఎవరినైనా ఎక్కువ ప్రేమిస్తే నాకు శిష్యుడు కాడు. తన సిలువలు ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు. సిలువెత్తుకోవడం అంటే ఏంటి చెప్పండి. సిలువెత్తుకోవడం అంటే సెక్క సిలువ వేసుకుని తిరగమని కాదు. సిలువెత్తుకోవడం అంటే చేతి మీద ట్యాట్ వేసుకుంటారు, సిగ్గులేని అందరం మళ్ళీ ఇక్కడ సిలువ అన్న, ఎక్కడ సిలువ కాదు వేసుకోవాల్సింది. నేను అడుగుతున్నాను, మళ్ళీ చెప్తాను, ఇక్కడ వేసుకో ఒక మేకు, ఇక్కడ ఒక మేకు స్టైల్గా. ఈ బయట ఫాస్ట్ కలిసిన మనోళ్ళు కూడా తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే రిస్ట్ల మీద స్టాట్యూ వేయించుకోవడం, ఇక్కడ సిలువ గుర్తులు ఎక్కడ వేయించుకోవడం, రకరకాల నెక్కల మీద వేయించుకోవడం. సిలువను ఎత్తుకోవడం అంటే చెక్క సిలువ వేసుకుని తిరగడం కాదు. సిలువ వేసుకోవడం అంటే చెప్తున్నా, ప్రతిరోజు ఆయన కొరకు నిన్ను నువ్వు చెప్పండి చంపేసుకోవడం. ఇది కూడా చేయడం అంటే ఇది కూడా చేయమండి, ఎందుకంటే ఇది నా ప్రభువుకి నచ్చదు. చిన్న విషయాల్లో కూడా నిన్ను నువ్వేం చేసుకోవాలి చెప్పండి, చంపేసుకోవాలి. చిన్న విషయాల్లో కూడా ఆయన కొరకు నువ్వు చంపేసుకోవాలి. సిలువను ఎత్తుకోవాలంటే ప్రతిరోజు నువ్వు ఆయన కొరకు చనిపోవాలి. తన ప్రాణమును దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకున్నాం, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, శిష్యరికం అనగానే చివరికి జరిగేది ఏంటంటే చెప్పండి, చచ్చిపోవాలంట. నడుతున్నాను, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మీకు చివరికి జరిగేది ఏంటని బయటోడు ఎవడన్నా అడిగితే మీ నోటంట రావాల్సిన మాట ఏంటి చెప్పండి, మా కొరకు ఆయన చనిపోయాడండి చెప్పండి, ఆయన కొరకు చెప్పండి మేము చనిపోవాలి. ఈ యేసుప్రభుని మీరు ఎందుకు నమ్ముకున్నారా అని ఎవరన్నా అడిగితే ఆయన కొరకు చనిపోవడానికే నమ్ముకున్నామని ఎప్పుడన్నా చెప్పారా? పాకలో ఉన్నామండి, వర్షం కురిసింది, ఏంటి ప్రభువా అని బాధపడ్డాను, ఈ లోపల దేవుడు పెంకిటిల్లు ఇచ్చాడు, అంతకు నమ్ముకున్నారంట. ఎవరిని? యేసుప్రభుని. ఆ మాత్రం దానికి యేసుప్రభువే పరలోకం నుంచి భూలోకానికి రావాల్సిన అవసరం లేదు. ఒక మంచి ముఖ్యమంత్రి వస్తే చెప్పండి ఓ సెంటిని నేలిస్తాడు. ఆ మాత్రం దానికి ముఖ్యమంత్రి ఉంటే చాలు, మంచి ఎమ్మెల్యేని ఎన్నుకుంటే చాలు. యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నారంటే మీ దగ్గర రావాల్సిన మాట, ఏదో ఒక రోజు ఆయన గురించి చెబుతూ ఈ సమాజానికి వ్యతిరేకమైపోయి చివరికి నా స్నేహితులకి నా ఇంటి వారికి కూడా దుర్మార్గుడిగా నేను తయారైపోయి ప్రేమ లేనివాడిగా కఠినుడిగా వీడికి సువార్త పిచ్చి దేవుడి పిచ్చని ఒక నింద నా మీద ఎంచుకుని చివరికి నేను సాధించేది ఏంటంటే ఈ భూమి మీద నా అవసరతలు కూడా తీరకుండా ఒకరోజు ఆయన కొరకు చచ్చిపోతా. అందుకే నన్ను ఫాలో అవ్వమన్నాడు. ఫాలో మీ అని నన్ను అన్నప్పుడు, ఆయన నన్ను వెంబడించండి అన్నప్పుడు నేను ఇన్ని నిర్ణయాలు తీసుకుని ఆయన వెంబడించడానికే నాగిటి మీద చెయ్యేసా అన్నాడు.
ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే 16వ అధ్యాయం రండి ఒకసారి, త్వరగా ముగిద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఇదే మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. ఇంకా బాగా అర్థమవుతుంది చూడండి. 16వ అధ్యాయం 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతానికి వచ్చెను. మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొని చుండగా తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిజం ఇచ్చి యోహాననియు, మీరైతే, ఈ సందర్భం మీకు తెలుసు, టాక్ ఆఫ్ ది టౌన్ అంటే అని అడిగాడు ఆయన. టౌన్లో నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, మన దేశంలో ఏం మాట్లాడుకుంటున్నారు, పబ్లిక్ నా గురించి ఏమనుకుంటున్నారు, శిష్యులుగా, ఫాలోవర్స్గా, నా క్లోజ్ సర్కిల్గా మిమ్మల్ని అడుగుతున్నాను. వీళ్ళు అన్నారు, పబ్లిక్ ఏం మాట్లాడుకుంటున్నారంటే నిన్ను ఎరిమియా అంటున్నారు, పబ్లిక్ నిన్ను బాప్టిజం ఇచ్చి యోహాన్ అంటున్నారు, పబ్లిక్ నిన్ను ఏలియా అంటున్నారు, పబ్లిక్ నిన్ను ప్రవక్తల్లో ఒకడంటున్నారు, ఎవరో గొప్ప వ్యక్తి మళ్ళా మోసే వంటి ప్రవక్త వచ్చాడంటున్నారు. సరే, పబ్లిక్ అలాగ అనుకుంటారులే, పబ్లిక్ విషయాలు పక్కన పెట్టండి, మీరేమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు పక్కన పెట్టండి, మీరేమనుకుంటున్నారంటే 11 నోర్లు మూయబడ్డాయి, ఒక నోరు తెర మీదకి వచ్చింది. ఆ నోరు ఎవరు చెప్పండి? సీమోను పేతురు. సైమన్ పీటర్ ఇలా అన్నాడు, ఏమన్నాడంటే, నీవు సజీవుడు అయినా దేవుని కుమారుడివి. మళ్ళీ ఇదిగో ఇది చూపించి, ఇదిగో దేవుడి కుమారుడు అంటే ఏంటి, దేవుడి కుమారుడు అంటే దేవుని కుమారుడే అంటున్నారు. వీళ్ళకి నడుతున్నాను, వీళ్ళకి టెర్మినాలజీ కూడా తెలియదు, మాట్లాడదాం డివినిటీ మాట్లాడినప్పుడు. దేవుని కుమారుడు అంటే ఈక్వల్ టు గాడ్ అని గుర్తుపెట్టుకోండి, దేవుడితో సమానుడని. ఇది యూదులకు అర్థమవుద్ది, మనకు అర్థం అవ్వలేదు యూదులకు. అందుకే చూడండి, నేను దేవుని కుమారుని చెప్పుకున్నందుకు యూదులు ఏం చేస్తారు తెలుసా? సిలువేశారు ఆయన్ని. దేవుని కుమారుడు అంటే దేవుడు అని చెప్పుకోవడం, దేవునితో సమానుడని చెప్పుకోవడం. దేవుని కుమారుడు అంటే, మనుష్య కుమారుడు అంటే దీనికి మీనింగ్స్ ఉన్నాయి. దేవుడితో సమానుడు అంటే సీమోను పేతురు అన్నాడు, నేను ఎవరు అనుకుంటున్నారు, ప్రవక్త అనుకుంటున్నారా, నేను ఎవరు అనుకుంటున్నారు, ఎరిమియా అనుకుంటున్నారు, ఏలి అనుకుంటున్నారంటే వీళ్ళెవ్వరు కాదు ప్రభువా, నువ్వు ఎవరో నాకు తెలుసు, నువ్వు సాక్షాత్తు దేవుని కుమారుడు, దేవునితో సమానుడివి. అప్పుడు అన్నాడు, సీమోను బెరయోనా, నువ్వు ధన్యుడివి, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నువ్వు పేతురువి, ఈ బండ మీద నా సంఘమును కడతాను, పాతాళ లోకపు ద్వారాలు దాని ఎదుట నిలవ నేరవని నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, భూమి మీదను దేన్ని బంధించుతావో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును అని అతనితో చెప్పను. అటు పిమ్మట తాను క్రీస్తుని ఎవనితోను చెప్పొద్దని ఆయన శిష్యులకు గట్టిగా ఆజ్ఞాపించు. శిష్యుడంటే అభిషక్తుడని, క్షమించండి, క్రీస్తు అంటే అభిషక్తుడని. క్రీస్తు అనే దానికి అభిషక్తుడైతే మూలపదం మెస్సియా అని. మెస్సియాకి నిలువెత్త అర్థాలు ఏంటో తెలుసా? దేవుని చేత పంపబడిన, దేవుని స్వరూపం కలిగిన దైవ కుమారుడు అన్నాడు. ఆయన భూమి మీదకి వచ్చాడు, పొగుడుతున్నాడు. ఏమని పొగుడుతున్నాడంటే, సీమోను బెరయోనా నువ్వు ధన్యుడివి, నేను నీకు ఏం చేస్తాను చెప్పిన, పరలోక రాజ్యపు తాళాలు ఇస్తున్నాను అన్నాడు. బాగా వినాలి, ఈ టెక్స్ట్ ముగిద్దాం. ఏమి ఇస్తున్నాడట? పరలోక రాజ్యపు తాళాలు ఇస్తున్నాడట. పరలోక రాజ్యపు తాళాలు. పేతురు గారిని ఈ సందర్భంలో 11 మందిని పక్కన పెట్టి పేతురు గారిని ఏం చేశాడు చెప్పండి? పొగిడాడు. పొగిడాడు లేదా? అలా పొగిడిన పేతుర్ని కిందికి వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి. అప్పటి నుండి తాను యెరూషలేముకి వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేపట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకెన్నటికీ కలగదని గద్దింపసాగును. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నేను పొమ్ము, నీవు మనుషుల సంగతులే నీవు నాకు అభ్యంత కారణమై ఉన్నావు, నువ్వు మనుషుల సంగతులే తలంచున్నావు కానీ దేవుని తలంపులు నీకు అర్థం కావు. ఇప్పుడు చెప్పండి, 2 నిమిషాల ముందు పేతురుని ఏమన్నా తెలుసా? నువ్వు ధన్యుడివి అన్నాడు. 2 నిమిషాల ముందు నీకు పరలోక రాజ్యపు తాళాలు ఇస్తున్నాను అన్నాడు. 2 నిమిషాలు దాటేసరికి ఏమన్నా చెప్పండి? నువ్వు ధన్యుడు కాదు, సాతానగాడివి అన్నాడు. అర్థాను. అంతకుముందు ధన్యుడు అన్నాడు, కిందికి వచ్చేసరికి ఏమన్నాడు చెప్పండి? సాతానా అన్నాడు. అక్కడెందుకు పొగిడాడు, ఎక్కడెందుకు పొగడలేదు, అక్కడెందుకు ఎత్తాడు, ఎక్కడెందుకు తగ్గించాడు? కారణం ఏంటో తెలుసా? నువ్వేమనుకుంటున్నావంటే, శిష్యుడు అనగానే నా పక్షాన నన్ను ఎదుటి వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం అనుకుంటున్నావు. గొడవలు పెట్టుకోవడం కాదు, నిందలు పడాలి, అవమానాలు పడాలి,
బాధలకు గురవ్వాలి. నేను ఏదైతే చెప్పానో దాని కొరకు ఈ లోకం నన్ను చంపేస్తుంది కనుక నోరెత్తకుండా గొర్రె పిల్లవలే నేను ఎలాగైతే చనిపోతున్నానో, ఫైట్లు, గొడవలు, ప్లకార్డ్స్, రోడ్డు మీద ధర్నాలు ఇవేమీ చేయకుండా నా వలే ఎవరైతే చనిపోతారో చెప్పండి, వాడే నా శిష్యుడు. అంతేగాని గుర్తుపెట్టుకోండి, అంతేగాని నీ మీద కంప్లైంట్ పెడతాం, చెప్పండి నీ సంగతి తెలుస్తాం, మేము జాకెట్ చింపుతాం, లేదా మా సొక్కా చింపుతాం, నీ మీద SST పెడతాం, మైనారిటీ కేసులు పెడతాం అంటే నేను అడుగుతున్నాను, మన శిష్యులం కాదు. శిష్యులు అంటే ఏంటో తెలుసా? ఆయన ఎలాగైతే నోరు విప్పకుండా లోకం కొరకు బలైపోయాడో మనం కూడా ఏమైపోయాలి చెప్పండి, లోకం కోసం బలైపోయాలి. అందుకే కొనసాగిస్తున్నారు చూడండి. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనా ఎంబడింప కోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఇప్పుడు చెప్పండి, ఎవడైనా నన్ను వెంబడించాలి అంటే, ఎవడైనా నన్ను వెంబడించాలంటే సిలువ ఎత్తుకోవాలి. పేతురు ఫైట్లు కాదు, పేతురు యుద్ధాలు కాదు, పేతురు ఈ లోక సంబంధమైన కత్తులు కాదు, కఠారాలు కాదు, ఈ లోక సంబంధమైన పిడిగుద్దులు కాదు, చనిపోవాలి. నేను ఇందాక ఎందుకు పోగడానంటే, నన్ను దేవుడిగా క్రీస్తుగా బాగా గుర్తించావు, ఇప్పుడు ఎందుకు తిడుతున్నానంటే నాలాగా ఇమిటేట్ చేయలేకపోతున్నావు. అంటే ఈ లోకంలో నాలాగా మాదిరి నువ్వు చూపించకుండా డైలాగులు చెప్తున్నావు. ఏమని? నేను ఎవడన్నా ఏమన్నా అనాలంటే చెప్పండి, ముందు నన్ను అనాలంటున్నావు. గుర్తుపెట్టుకో, అంటారు, అనడానికి, ముఖం మీద ఉమ్మేయించుకోవడానికి, నా నామ నిమిత్తం నష్టపోవడానికి పిలిచాను. శిష్యుడిగా మర్చిపోయావా? గొడవలు దిగుతానంటావేంటి? కొట్టేవాడిని కొడతానంటావేంటి? తిట్టేవాడిని తిడతానంటావేంటి? పేతురు నీకు అర్థం అవుతుందా? మాట పడ్డమే కాదు, ఖడ్గం దెబ్బ కూడా తలదించాలి. ఇది శిష్యరికం. ఇంకా కిందికి అంటున్నాడు చూడండి, తన ప్రాణము రక్షించుకొని వాడు దాన్ని పోగొట్టుకోండు, నా మెత్తు తన ప్రాణం పోగొట్టుకువాడు దాన్ని దక్కించుకోండు. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? ఒక మనుషుడు తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ఏం చెప్తున్నాడండి? మీకు ఈ మాటలు చదివేసి అలవాటు అయిపోయిందేమో నాకు తెలియదు, కానీ యేసు ప్రభువు వారిని వెంబడించడం అంటే ఏంటి 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 అని మీరు అడిగితే మాట్లాడితే ఆయన ఏం చెప్తున్నాడు? 90% శిష్యరికం కోసం మాట్లాడితే ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? నా కోసం చచ్చిపోవాలంటున్నాడు. చచ్చిపోయి అంత భక్తి ఉందా? ఊపిరి ఆడకుండా 4 రోజులు మీటింగ్ పెడితే నీకు దేవుడు బోరు కూడా ఎత్తాడు. నీకు చచ్చిపోయేంత శిష్యరికం ఏమి లేదు మనకి, ఉందా? అడుగుతున్నాను. ఓ గంట వాక్యం పొడిగించి చెప్తే నడుతున్నాను, తిన్నంగా కూర్చుని ఉండలేవు. నువ్వు యేసు ప్రభువుని వెంబడిస్తున్నావా? 2:30 దాటేసరికి నీకు ఆకలి కేకలు స్టార్ట్ అవుతాయి. నేను అడుగుతున్నాను, నీకు ఎండ ఉండకూడదు, వాన ఉండకూడదు, ఒక్క ఉండకూడదు, ఏం ఉండకూడదు. ఆయన వెంబడిస్తున్నప్పుడు నీకు చెమటే పట్టకూడదు. చర్చిలు కూడా ఎలా తయారయ్యాయి అంటే, సొక్కవ నలగకూడదు, చీర నలగకూడదు, కోటింగ్ పోకూడదు, లిఫ్ట్కి తరగకూడదు. చెప్పండి, వేసుకున్న తెల్ల సొక్క ఏమాత్రం చిందరవందర అవ్వకూడదు. స్టైల్గా కళ్యాణ మండపానికి వెళ్ళినట్టు వెళ్ళి వచ్చేస్తే అది బ్యూటిఫుల్ చర్చ్ కాదా? ఈ చర్చ్ కాదు, సంత. మరీ చెప్తున్నాను, చర్చ్ అంటే చెప్పినా ఏవేవో ఆలోచనతో ఇక్కడికి వస్తావు, అన్నిటిని సిలువ ఎక్కిస్తావు, చంపేస్తావు, వెళ్ళే ముందు ఒక మాట ఇచ్చి వెళ్ళిపోతావు. ప్రభువా, వారమంతా ఎలాగో తిరిగాను, ఈ వారం వచ్చి నాకు అర్థమైంది, నేను నీకు శిష్యుడిగా మారిపోయాను, ఇక మరలా నా కొరకు నేను జీవించను, నీ కొరకు నేను జీవిస్తాను. నా ఉద్యోగమైనా, నా వ్యాపారమైనా, నా సంసారమైనా, నా జీవితం ఏదైనా, చివరికి నా ట్రావెల్ లైఫ్ అయినా, ఏదైనా ప్రభువా నేను నీకోసమే పరితపించిపోతూ బతుకుతా. అదే శిష్యరికం. అదే అడుగుతున్నాడు వాళ్ళని. ఎంతగా మేము ఉండాలి ప్రభు అంటే, నువ్వు లోకమంతా తిరిగి, అన్ని దేశాలు తిరిగి, లోకమంతా సంపాదించుకుని, మంచి పేరు సంపాదించుకుని, డబ్బులు బాగా పోగేసుకుని, మంచి ఇల్లులు కట్టుకుని చచ్చిపోతే దానివల్ల లాభం లేదు. నన్ను వెంబడించి లోకమందరి చేత దేశం పడి డబ్బంతా పోగొట్టుకుని, ఆస్తులు కూడా అమ్మేసుకుని, చివరికి నష్టపోయి నా నిమిత్తం ప్రాణం పోగొట్టుకుంటే మళ్ళీ దాన్ని తిరిగి రక్షించుకుంటా. దీనికి వారంటీ గ్యారంటీ నేనే అన్నాడు ఆయన. గుర్తుపెట్టుకో, నువ్వు ఈ లోకంలో చచ్చిపోతే నీ ప్రాణం మళ్ళీ నీకు రాదు 100కి 200%. కానీ నా కోసం చనిపోతే మనుష్య కుమారుడు ఒక రోజు వస్తాడు, నా యందు నిద్రించిన వారిని తమ తమ వరుసల్లో చెప్పండి తిరిగి లేపుతాడు. ఇది శిష్యరికం. ఈరోజు శిష్యరికం అనగానే ఏమనుకుంటున్నారు తెలుసా? కేవలం శిష్యరికం అనగానే వచ్చాము వెళ్ళామనుకుంటున్నారు. అదేమీ కాదు. ఆయన మాట్లాడుతున్నాడు 25వ వచనంలో, నా కొరకు చనిపోవాలి. ఇంకా ఉందా శిష్యరికం కొరకు అంటే? చాలా విషయాలు ఉన్నాయి, చాలా సంగతులు ఉన్నాయి. మర్చికోటి చూసి ముగిద్దాం. మార్కు సువార్త
మార్కు సువార్త 8వ అధ్యాయం. అదే సందర్భం మార్కు సువార్త 8వ అధ్యాయం. మార్కు సువార్త 8వ అధ్యాయం 34 వచనం నుండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 34 వచనం నుండి. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తనను తాను ఉపేక్షించుకునే వాళ్ళను, తన సిలువను ఎత్తుకునే వాళ్ళను, నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షింపకనుగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము సువార్త నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? మనుష్యుడు తన ప్రాణమును ప్రతిగా ఏమి ఇయ్యగలడు? వ్యభిచారము పానము చెయ్యి తరము వారిలో నన్ను గూర్చి నా మాటను గూర్చి సిగ్గుపడేవాడు ఎవడో వాడిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు ఈ లోకంలో సిగ్గుపడినవాడు సిగ్గుపడ్డ ఆ రోజు వాడు తలెత్తుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, నేను ముగిస్తున్నాను. యేసుప్రభు వారికి ఎవరు నచ్చరో చెప్పనా? ఆయన్ని పొగిడే వాళ్ళు నచ్చరు. యేసుప్రభు వారిని పొగుడుకుంటూ చాలామంది తిరిగారు. పేతురు పొగిడాడా లేదా? నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు సర్వోన్నతుడివైన దేవుని కుమారుడు అంటే శబాస్ సీమోను బెర్యోనా నువ్వు ధన్యుడు అన్నాడు. పొగిడిన తర్వాత ఏమన్నాడు తెలుసా? ప్రాణం పెట్టడానికి గొడవలు పెట్టుకుంటా అన్నాడు. ఆయన చెప్పండి, యేసుప్రభుని పొగిడేవాళ్ళు లేరు? యేసుప్రభుని పొగిడేవాళ్ళు లేరు చెప్పండి. అడుగుతున్నాను, సర్వేపల్లి రాధాకృష్ణ గారు యేసుప్రభుని పొగిడాడా లేదా? ఆయనకి శిష్యుడైపోతాడా? గాంధీ గారు యేసుప్రభు వారిని పొగిడాడా లేదా? ఆయనకి శిష్యుడైపోతాడా? అంబేద్కర్ గారు యేసుప్రభు వారికి కితాబు ఇచ్చాడా లేదా? ఆయనకు శిష్యుడైపోతాడా? నేను అడుగుతున్నాను, మేధావులు స్వామి వివేకానందే యేసుప్రభు వారిని పొగిడాడా లేదా? నేను అడుగుతున్నాను, రామకృష్ణ పరమహంస యేసుప్రభుని పొగిడాడా లేదా? ఇప్పుడున్న కొంతమంది హైందవ భావాలు యేసుప్రభుని పొగిడినంత మాత్రాన ఆయనకు శిష్యులు అయిపోరు. గ్రీసు దేశస్తులు కూడా వచ్చి పొగిడారు యేసుక్రీస్తు వారిని. అప్పుడు ఆయన ఏమన్నా తెలుసా? నన్ను పొగిడే వాళ్ళు కాదు నాకు కావాల్సింది, ఆ టెక్స్ట్లో వచ్చేవారని చెప్తాను. నన్ను పొగిడేవాళ్ళు కాదు, గ్రీసు దేశపు జ్ఞానులు వచ్చి నన్ను పొగిడేవారు కాదు, నాకు కావాల్సింది నా నిమిత్తము చెప్పండి ప్రాణం పెట్టేవాడు కావాలి. ఇప్పుడు చెప్పండి, ఈయన గొప్ప దేవుడు అని పొగుడుతున్నావో, లేకపోతే నీ అవసరాల కొరకు ఈయన వెనకాల తిరిగి ప్రార్థన చేస్తున్నావో, ఏం చేస్తున్నావో నాకైతే తెలియదు. కానీ శిష్యుడు అంటే ఏంటో నీకు అర్థమైందా? ప్రాణం పెట్టాలి, మాటలు పడాలి, దేశానికి గురవ్వాలి. నీకు అనిపిస్తుంది ఇప్పుడు నా ఫ్రెండ్స్తో నేను సువార్త మాట్లాడితే ఏమనుకుంటారో ముందే చెప్పేశాడు, అయినా నువ్వు చెప్పాలి. నా ఆఫీసులో సువార్త చెప్తే ఏమనుకుంటారో, నన్ను తక్కువ చేస్తారని ముందే చెప్పేశాడు, నువ్వు చెప్పాలి. బస్సులో కూర్చున్నప్పుడు ఎవడైనా నీతో ముచ్చట్లు పెడితే చెబితే ఏమనుకుంటారో అనుకోకు, ఆ ముచ్చట్లో ప్రభువుని కలిపి నువ్వు ముచ్చటించాలి. ఏమవుతుందో ముందే చెప్పాడు. ఏమవుతుంది? నిన్నేమి భలే చెప్పారండి మంచోళ్ళని నేను ఏమంటారు చెప్పండి? తిడతారు. ఈ గోల ప్రతి దిక్కుని ఎక్కువైపోయింది అంటారు. సువార్త చెప్తున్నందుకు నేను తక్కువ చేస్తారు. మీరు కొన్ని వీడియోస్ చూస్తున్నారు లేదా? పెద్ద అయిన ట్రైన్లో ఫారెన్లో సువార్త చెప్తుంటే లాగొక ఆడది కొడితే ఆయన చెవంతా రక్తం వచ్చింది, కొట్టిన ఆమె. తర్వాత మరొక వీడియో వచ్చింది, మరలో ఒక ఆయన్ని గట్టు కొట్టారు, ఆ గట్టు కొడితే ఆయన చెవంట పళ్ళంట రక్తం వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఎవరైతే కొట్టారో ఆయన తల మీద చెయ్యేసి, దేవా ఈ కుమారుడు తెలియక చేశాడు, ఈయన క్షమించు, ఈయన రక్షణలోకి చేసుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ కొట్టినోడు ఏడ్చాడు, ఇలాంటి మంచోడు నేను కొట్టాను అన్నప్పుడు అప్పుడు చెప్పాడు, జీసస్ని నమ్ముకో అని. ఆయన నీ కొరకు చనిపోయాడు తెలుసుకో అని చెప్పాడు. ఆ సువార్త ఆ వ్యక్తులను పట్టుకుంది. ఇప్పుడు చెప్పండి, నువ్వు ట్రైన్లో జర్నీ చేసిన పర్పస్ ఏముండాలి చెప్పనా? గాస్పల్ చెప్పాలి. నువ్వు ఫ్లైట్లో వెళ్ళినా దేనికోసం వెళ్ళాలి చెప్పనా? గాస్పల్ చెప్పాలి. నువ్వు ఎక్కడున్నా ఏ స్టాండింగ్లో నువ్వేం చెప్పాలి చెప్పనా? గాస్పల్ చెప్పాలి. ఆ చెప్పినప్పుడు ఏం జరుగుతుంది చెప్పనా? ద్వేషిస్తారు, కొడతారు, పళ్ళు రాలగొడతారు, కేసులు పెడతారు, అన్యాయంగా వెళ్ళి ట్రైన్లోంచి దింపేస్తారు, బస్సులోంచి దింపేస్తారు. కానీ గుర్తుపెట్టుకో, వినేవారికి నువ్వు చెప్పాలి. ఆ చెప్పేటప్పుడు జాగ్రత్త, తోడేళ్ళు ఉన్నాయి జాగ్రత్త, వివేకంగా ఉండండి, పాముల వలె వివేకంగా ఉండండి. నేరం ఆరోపింపడినప్పుడు వీళ్ళది ఏ తప్పు లేదని పామురాల్లాగా చెప్పండి, పరిశుద్ధంగా నిందలేని వారు ఉండండి. ఈ తెలివిగా ఎవరైతే చేస్తారో వాళ్ళే ఆయన ఫాలోవర్స్. ఈ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కాదు వీళ్ళు, ఈ ఫాలోవర్స్ ఫేస్బుక్ ఫాలోవర్స్ కాదు, యూట్యూబ్ ఫాలోవర్స్ కాదు. ఈ ఫాలోవర్స్ ఎవరు చెప్పినా ప్రాణం పెట్టే ఫాలోవర్స్.
అలా ఉన్నావు లేదో సబ్స్క్రైబ్ కొట్టావు ఆయనకి, అలా ఉన్నావు లేదో చెక్ చేసుకో. ఆ స్టాండింగ్ ఉంటేనే అక్కడ నువ్వు నోటీసులోకి వస్తావు. వచ్చేవారం మిగిలింది నేర్చుకుందాం. వీలైతే దీన్ని ఒక నోట్స్గా రాయండి. దీని అన్నిటిని కొన్ని పుస్తకాలు తయారు చేస్తున్నాం. అవసరమైతే మన మినిస్ట్రీ తరపున ఒక మంచి ప్రింట్ అంటే ఒక పుస్తకాలు తయారు చేసి మన సొసైటీలో రిలీజ్ చేద్దాం. రైటర్స్ మీరేని మీ పేరు ముందస్తుగా నేనే వేస్తాను. పుస్తకం రండి. ఆల్రెడీ పరిశుద్ధాత్మని శీర్షిక చెల్లి ప్రసన్న ఎంత బాగా రాసిందో, అద్దరగొట్టింది నోట్స్. ఆ నోట్స్ నా దగ్గర ఉంది. ప్రస్తుతానికి జాగ్రఫీ జరుగుతుంది, అది కూడా చక్కగా రాస్తుంది ఆ సిస్టరు. ఇంకా రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ డిసేబుల్స్ కొరకు రాయండి. ఇది కూడా ఒక మంచి లెసన్గా మనం తయారు చేద్దాం. ఒక 4-5 వారాలు ఉంటుంది. మంచిగా రాస్తే ఆ నోట్స్ని దేవుడు మీకు మహిమార్థంగా దీవెనకరంగా వాడును గాక.